ఈరోజు లోపలికి కెమెరాలు ఎంట్రీ లేవంట, ఎందుకో తెలీదు. ఇది చూడండి, అమ్మవార్లకి ప్రాణం ఉన్నట్టు అనిపించేటట్టు ఒక సెకండ్ మాయ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. ఈరోజు ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమైన మహానందిని చూడడానికి మనం వచ్చేసాము. ఈరోజు మహానంది వ్లాగ్ అనేది మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదండి మహానంది ఎంట్రీ. ఇదండి మనం ఎంట్రీలోనే నందీశ్వరుడు మన కోసం స్వాగతం పలుకుతూ ఉంటారు. చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం మార్బల్తోనే చేశారు. ఈడ ఎంటర్ అయ్యేటప్పటికే నందీశ్వరుడు వెల్కమ్ చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ శివాలయంకి పోవాలి. ఈడ మొత్తం 9 రకాల నందులు ఉన్నారంట. ఇది ఎంట్రీ, ఇదంతా ఎంట్రీ. ఇటొక మండపం ఉంటుంది, ఇటొక మండపం ఉంటుంది. మనం యువతల దాంట్లో నుంచే పోదాము. ఇదండి ఈశ్వరుడి బొమ్మలు, పార్వతమ్మ బొమ్మలు చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మండపంలో కొంచెం సేద తీరేదానికి మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే నీడగా ఫ్యాన్ వేస్తుంటే ఇంకా బాగుండేది. మనకంతా చెమట్లు తప్ప ఇంకేమీ రావు. ఇప్పుడు చూసినా కానీ చెమట్లు కారిపోతూ ఉంటాయి. ఇక్కడ కొంతవరకు మాత్రమే కెమెరాలు అలౌడ్, దాని తర్వాత అలౌడ్ అనేది అసలు లేదు. దానికన్నా అలో ఉన్నంత వరకు మనం చూపించుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత అలో లేని కాడ మనం వదిలేద్దాంలేండి. పొద్దున్న దోశ తిన్నానా, కొంచెం కడుపులో బద్ధకంగా ఉండదు. ఇదండి హరహర మహాదేవ శంభో శంకర. గోపురం చూశారు కదా, గోపురం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఇదండి నంది. ఇదే నేను చెప్పిన కుంకుమ, కానీ ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి. రెండిట్లో ఏదో తెలీదు. అదొకటి ఇదొకటి తీసుకుంటున్నాను. ఇంకా ఇది నా వైఫ్కి ఇది ఈ కుంకుమ అంటే చాలా చాలా ఇష్టము. సో ఇక్కడ పెట్టుకుంటే దాని స్మెల్ ఇటు దాకా వస్తుందంట. సో దానికనేసి ఈ కుంకుమే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్యూలో వస్తున్నాము. వెళ్తున్నాము. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం పాములాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు లోపలికి కెమెరాలు ఎంట్రీ లేవంట, ఎందుకో తెలీదు. లాస్ట్ మంత్ నేను వచ్చినప్పుడు కూడా లోపలికి ఎంట్రీ కెమెరాస్ ఉన్నింది. బట్ ఈరోజు ఏంటంటే కెమెరాకి లోపల ఎంట్రీ లేదంట. ఎందుకో అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఒక్కో టైప్ అయిన రూల్స్ పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రజలు ఎంత సఫర్ అవుతారనేది నాకు అర్థం కాని విషయం. వాళ్ళు జనాలతో ఏమో అవసరం లేదనుకుంటా బహుశా, లేకపోతే వాళ్ళు రూల్ ఇంత స్పీడ్గా చేంజ్ చేసుకుంటారు. సరే, గర్భగుడిలోకి దేవుడి దగ్గర చూపించొద్దు అన్నీ సరేలే, ఓకే. కానీ గుడి ఎంట్రన్స్లో కూడా నా కెమెరాని అలౌ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా దీనికి మనం ఇంకేం చేయలేము అన్నమాట. నాకు దాంతో కొంచెం బీపీ డౌన్ అయింది. పర్లేదు, ఇది చూసినప్పుడల్లా కొంచెం ఆ మనసుకి తెలియని ఒక ఆనందం. వినాయక స్వామి తబలా, సారీ ఇటు నుంచి మొదలు పెడదాం. వేణువు, తబలా, చిడతలు, డోలు, వీణ, దీని ఏమంటారు డమ్ము, దీని ఏమంటారు ఫ్లూట్ ఏదో. ఇది చిడతలు, ఇది హార్మోని పెట్ట. మన ఓల్డ్ పాతకాలం ముందు గుచ్చుకునేదిలే ఫ్రెండ్స్, ఏం కాదులేండి. మనకి దెబ్బలు మామూలు అయిపోయినాయి, అలవాటు అయిపోయింది. దెబ్బ మీద దెబ్బలు అంట అలవాటు అయిపోయింది.
వాటి కింద కూడా ఆ పేర్లు మెన్షన్ చేసి ఉంటే ఆడ వాళ్ళు చూపించిన కాడ చాలా బాగుండేది. కానీ ఎందురా అంటే వాళ్ళు అలా చూపించలేదు. ఇప్పుడు మనం పూర్తి బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయి వచ్చింది. జస్ట్ ఒక 1 minute బ్లాగ్ అనేది పెండింగ్ ఉండదు. ఎండింగ్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో వచ్చేసి అవతల పక్క శివపార్వతులు, యువతల పక్క శివపార్వతులే చూపించే దాంట్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే, అంత మించి ఇంకేం లేదు ఇక్కడ. అలుపు అయితే నాకు ఊరికుట్టిన అలుపు వస్తుంది. పైన చూడండి వాన చెనుకులు పడుతున్నాయి నా మీద. నేను యాడికి వచ్చినా కానీ వాన నన్ను వదలని అంటా ఉంది. ఇక్కడే దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాను. మా 500 అయింది రూమ్కి. సో నాకైతే ఆ రూమ్ కొంచెం బాగా నచ్చింది. మనకి ఎంత బాగా చూపిస్తా ఉన్న దానికంటే కూడా మనం ఎంత కొంచెం కంఫర్ట్గా ఉంటేనే కదా మనం చూపించగలిగేది. రూమ్ లేకుండా కొన్నిసార్లు అయితే పెట్రోల్ బంక్లో కూడా పండుకునే రోజులు ఉన్నాయి. నేను పండుకోలేదని చెప్పలేను. నవ తల్లులు అమ్మవార్ల పేర్లు సరిగ్గా నాకు తెలీదు, ఏమనుకోబాకండి. వీళ్ళు మొత్తం 9 మంది అమ్మవార్లు. నవరాత్రులు ఉన్నాయి కదా, దసరా అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో జననం వేస్తారు కదా, ఆ జననాలు ఇవన్నీ ఒక్కో రోజు ఒక్కొక్క తల్లి. వాళ్ళు మనకు తెలిసింది కొంతమందే కదా. ఏమన్నా అనుకోండి, నా వైఫ్తో కూతురులతో వచ్చింటే కొంచెం బాగా సంతోషించేవాడిని. అది కొంచెం దురాశ, అదే కొంచెం బాధ. ఎప్పుడు ఈడదాకా అమ్మవార్లు చూపించే కదా మీకు. ఇది చూడండి, అమ్మవార్లకి ప్రాణం ఉన్నట్టు అనిపించేటట్టు ఒక సెకండ్ మాయ వస్తుంది. ఇదో రెడీయా, ఇదండి. అలా చూస్తే అమ్మవార్లకు ప్రాణం వచ్చినట్టు అనిపించట్లేదు. సడన్గా కానీ చూసినామంటే చూడండి, అదండి అమ్మవారికి ప్రాణం వచ్చినట్టు అనిపించట్లా. అలా చూస్తే అమ్మా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టుడే బ్లాగ్ ఈజ్ కంప్లీట్ ఇన్ మహానంది. నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ఏ టెంపుల్ ఉందంట, కొంచెం తెలుసుకోవాల్సింది. సో అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను. వచ్చేటప్పుడు బ్లూ డ్రెస్తో షార్ట్తో వచ్చాను, వెళ్ళేటప్పుడు పంచా సొక్కాతో వెళ్తూ ఉండా. అంటే మహానందికి వచ్చి నంది నోట్లోంచి వచ్చే నెలలో స్నానం చేయకపోతే అది పరమేశ్వరుడికి మర్యాద కాదు కదా. అందుకే అక్కడ స్నానం ఆచరించాము, డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో కావాలంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. లోపలికి కానీ అలా ఉండి ఇంకా పిక్చర్గా చూపించినవాడిని. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.